జోహార్ జ్యోతిరావు పూలే. మిత్రులారా, ఒక్కసారి జనార్దన్ తర్వాత మాట్లాడుకుందాం. ఒక 2 నిమిషాలు దీని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం ప్లీజ్. జోహార్ జ్యోతిరావు పూలేకు, జోహార్ సావిత్రిబాయి పూలేకు, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు, జోహార్ చిట్యాల ఐలమ్మ. చాకల ఐలమ్మ అనేది సంబోధించద్దు, చిట్యాల ఐలమ్మ పేరు, చిట్యాల వాళ్ళ ఇంటి పేరు ఐలమ్మ. జోహార్ చిట్యాల ఐలమ్మకు, జోహార్ చిట్యాల ఐలమ్మకు, జోహార్ బొమ్మగన్ ధర్మభిక్షంకు, జోహార్ నోముల నర్సయ్యకు, జోహార్ సాంబశివుడికి, జోహార్ మారుదు వీరన్నకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ బహుజన అమర వీరులకు. చెప్తా చెప్తా ఈరోజు బీసీ మహిళా రాజకీయ రిజర్వేషన్ వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మా వెలుగుల వనిత, దాదాపు విద్యార్థి జీవితం నుండి ఈ రోజు వరకు 30 సంవత్సరాల పాటు విప్లవోద్యమాలలో, సామాజిక ఉద్యమాలలో, ఇప్పుడు మహిళా ఉద్యమాలలో నిరంతరం పోరాటాలలో ఉంటూ మన మధ్యలో ఉన్నటువంటి అధ్యక్షురాలు వనితకి అందరం ఒకసారి చప్పట్లు కొడతాం. అదే మాదిరిగా సూర్యాపేట బిడ్డగా ఉండి ఇక్కడ ప్రజల మధ్యలో నిరంతరం నేనున్నా అంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం అందరికి అందుబాటులో ఉండి ఒకవైపున మానవ సేవ చేస్తూనే రాజకీయ సేవ చేస్తూ రాజకీయ ఉద్యమాలకు నాయకత్వం వహిస్తూ ఒక న్యాయవాదిగా ఒక డాక్టర్ ఫ్యామిలీలో ఉంటూ మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు సావిత్రిబాయి, మన గాయత్రి గారికి అందరం కూడా ఒక్కసారి చప్పట్లు కొడదాం. ఈరోజు మనల్ని అందరినీ కూడా ఇక్కడ కూర్చోబెట్టి మనందరితో మాట్లాడిస్తూ అందరితో అభిప్రాయాలు పంచుకుంటున్నటువంటి మనందరి పెద్దక్క, అందరికీ దాసోసు లలితక్క, నాకు బెల్లి లలితక్క, నాకు బెల్లి లలితక్క. ఎందుకు చెప్తున్నా అంటే తల్లులకు ఇచ్చుకుంటూ ఆ రిజర్వేషన్లను కూడా వాళ్ళ కులాలతో నింపుకునే ప్రయత్నం చేసినప్పుడు దాన్ని సీరియస్గా వ్యతిరేకించినటువంటి వాళ్ళు మన నాయకులు. అప్పుడు దాన్ని తీర్చకుండా వాయిదా వేయడం వల్ల అప్పుడు రావాల్సినటువంటి ఈ మహిళా బిల్లు ఆ తర్వాత మొన్న బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చి ప్రవేశపెట్టింది. దాంట్లో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి చట్టసభలో రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి ఆ మహిళా బిల్లు ద్వారా వచ్చేటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వేషన్లలో ఎస్సీ ఎస్టీ మహిళలకు రిజర్వేషన్లు ఇస్తున్నారు, కానీ చట్టసభలో రిజర్వేషన్ లేనటువంటి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడంలో వాళ్ళకి చాలా అభ్యంతరాలు ఉన్నాయి. ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం మహిళలకు 33% రిజర్వేషన్లు ఇచ్చిన సందర్భం ఏంటిదంటే రేపు 26లో పార్లమెంటు, అసెంబ్లీ, నియోజకవర్గాల పునర్విభజన జరుగుతున్నటువంటి సందర్భం. ఆ పునర్విభజన జరిగే సందర్భంలో పార్లమెంట్లో, అసెంబ్లీలో సీట్లు పెరుగుతున్నాయి. ఆ పెరిగే సీట్లకు అనుకూలంగా వీళ్ళు మహిళ 33% రిజర్వేషన్ తీసుకుని వచ్చి దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకొని ఈ దేశంలో ఉన్న మహిళలందరితో కూడా ఓట్లు వేయించుకొని మూడోసారి మళ్ళీ అధికారంలోకి రావడం కోసం ఒక కుట్ర చేసి ఆ కుట్రలో భాగంగా దీన్ని తీసుకొచ్చింది, కానీ దానిలో చిత్తశుద్ధి లేదు. అయినా మనం దాన్ని ఆహ్వానిద్దాం. ఎప్పుడు ఆహ్వానిద్దాం అంటే దేశంలో 50% మహిళలు ఉన్నారు. 50% దేశంలో మహిళలు ఉన్నప్పుడు మనకు రిజర్వేషన్లు కూడా 50% కావాలని డిమాండ్ చేయాల్సిన సందర్భంలో 33% మాత్రమే ఇచ్చి మేము మహిళలకు 33% రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పి దేశం అంతా కూడా ప్రచారం చేసుకొని మనల్ని మోసం చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. దాని కంటిన్యూషన్లో మొన్న ఒక ఆర్టికల్ నేను చదివిన, మీరందరూ కూడా కొంచెం గుర్తు పెట్టుకోవాలి. వేదిక మీద అందరూ కూడా మా అక్కలు ఉన్నారు. ఒక్కొక్కరు నేను అడుగుతా, నిర్మమాటంగా చెప్పాలి. మీకు ఎంత భూమి ఉన్నది చెప్పక్క? ఉపేంద్ర, ఎంత భూమి ఉన్నది మీకు, మీ కుటుంబానికి? అసలే లేదా? అసలే ఇల్లున్నదా? ఇల్లున్నదా? ఎవరి పేరు మీద ఉన్నది? నీ పేరు మీద. సంతోషం చాలా. గాయత్రి, మీ ఆస్తి ఎవరి పేరు మీద ఉన్నది? ఇద్దరు పేరు మీద ఉన్నది కదా. మీ ఆస్తి? ఇల్లు. సంతోషం. నేను ఎందుకు అడుగుతున్నా అంటే స్పెసిఫిక్గా మొన్న ఒక సర్వే చేసి, నేషనల్ లెవెల్లో ఒక సర్వే చేసి, ఆ సర్వే రిపోర్ట్లో వచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం 100% జనాభాలో 50% మహిళలు ఉంటే 50% మహిళల పేరు మీద ఉన్నటువంటి ఆస్తి 1% మాత్రమే ఉన్నది. మిత్రులారా, దీన్ని గుర్తుపెట్టుకోవాలి. 100% ఈ దేశ ప్రజలు అనుకుంటే 50% మహిళలు ఉంటే
50% మహిళలకు ఉన్నటువంటి ఆస్తి 1% మాత్రమే. మిగతా 49% ఆస్తి ఎవరి చేతుల్లో ఉన్నదంటే ఈ దేశంలో ఉన్న పురుషుల చేతుల్లో ఉన్నది. వాళ్ళు మన అన్న కావచ్చు, మన తండ్రి కావచ్చు, మన తమ్ముడు కావచ్చు, మన మామ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. సంపద మొత్తం కూడా పురుషుల చేతుల్లో ఉన్నది. మహిళల చేతుల్లో 1% మాత్రమే ఆస్తి ఉన్నది. మన పార్లమెంట్ ఎన్నికల్లో 543 సీట్లు ఉంటే దాంట్లో 100 మంది మహిళలు, 82 మంది మహిళలు గెలిచిండ్రు. దాంట్లో 72 మంది ఆధిపత్య కులాలకు సంబంధించిన మహిళలు గెలిచిండ్రు. ఒక 10 మంది మాత్రమే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన వాళ్ళు గెలిచిండ్రు. అంటే రాజకీయ అధికారం మొత్తం కూడా ఆధిపత్య కులాల వాళ్ళు మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఇది మొత్తం కూడా వాళ్ళ చేతుల్లో పోతుంది అనేది అర్థం చేసుకోవడానికి మనం మర్చిపోతున్నాం. అసలు విషయాన్ని మనం వస్తే సూర్యాపేట డిక్లరేషన్, ఇక్కడ సూర్యాపేట డిక్లరేషన్ మారోజు వీరన్న నాయకత్వంలో జరిగిన బహిరంగ సభలో సూర్యాపేట డిక్లరేషన్లో మారోజు వీరన్న ప్రతిపాదించినటువంటి అంశం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి వందల వేల సంవత్సరాలుగా అణచివేతకు, వివక్షతకు గురవుతున్నటువంటి సామాజిక వర్గాలు, ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మహిళలైతే పురుషులతో సమానంగా అన్ని రకాలుగా అనుభవించాలి, పురుషులైతే ఆధిపత్య కులాలతో సమానంగా అన్ని రకాల జీవితాలను అనుభవించాలని చెప్పి చాలా స్పష్టంగా రాయడం జరిగింది. దాంట్లో ఇంకో గొప్ప మాట ఏంటంటే ప్రపంచంలో 3 తత్వవేత్తలు ఉన్నారు. ప్రపంచ ప్రజల్ని అత్యధికంగా ప్రభావితం చేసిన వాళ్ళు 3 తత్వవేత్తలు ఉన్నారు. దాంట్లో మొదటి వ్యక్తి బుద్ధుడు, రెండో వ్యక్తి మార్క్స్, మూడో వ్యక్తి అంబేద్కర్. బుద్ధిజాన్ని, మార్క్సిజాన్ని, అంబేద్కరిజాన్ని, ఈ 3 ఇజాలను సమన్వయం చేస్తూ తెలంగాణ ఉద్యమంలో ఒక గొప్ప ఉద్యమం నిర్మాణం చేసినటువంటి వ్యక్తి మారోజు వీరన్న. అక్కడ మారోజు వీరన్న చెప్పింది ఏంటంటే కుల జనాభా ఆధారంగా ఎవరి కుల జనాభా ఎంత ఉంటే చట్టసభలో వారికి అంత ప్రాతినిధ్యం ఉండాలి. అది వార్డు మెంబర్ నుండి పార్లమెంట్ మెంబర్ వరకు. ఆయన ఇంకో మాట అన్నారు, కుల జనాభా ఆధారంగా ఎవరి కుల జనాభా ఎంత ఉంటే వారికి బడ్జెట్లో అంత వాటా ఉండాలి. అది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. కానీ ఉన్నదా ఇప్పుడు మనకు? ఉన్నదా? లేదు. ఎవరికి ఉన్నదంతా మొత్తం ఆధిపత్య కులాలు, పురుషులు. ఈ సందర్భంలో తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. 96-97లలో తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో పూర్తిగా బాధ్యత వహించింది, పూర్తిగా నాయకత్వం వహించింది తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మహిళలు. ఈ రంగాలకు సంబంధించిన వాళ్ళే తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించిండ్రు, ఉద్యమాన్ని నాయకత్వం వహించిండ్రు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు సుమారుగా 16-17 సంవత్సరాలు నిరంతరం ఫుల్ టైం పనిచేసి ఆ ఉద్యమంలో నాయకత్వంలో ఉండి పనిచేస్తూ వచ్చింది. తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే వరకు మన నినాదం ఏంటంటే తెలంగాణలో బహుజన రాజ్యాన్ని సాధించుకుందాం నినాదం. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఏమైంది? ఆధిపత్య కులాలలో ఒక వర్గం ముఖ్యమంత్రి పదవిలో ఉండి మిగతా వాళ్ళని కలుపుకొని బహుజన వర్గాల మీద తీవ్రమైన అణచివేత, దోపిడిని ప్రవేశపెడుతూ దాన్ని అమలు చేస్తూ మనల్ని నిర్లక్ష్యం చేసి మనల్ని దోపిడీ చేస్తూ వచ్చింది. 10 సంవత్సరాలు గడిచిపోయింది మిత్రులారా. ఆ కేసీఆర్కు వ్యతిరేకంగా, కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ ప్రజలందరూ పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తే దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది? నిన్న వెలుమ రాజ్యం, ఇవాళ రెడ్ల రాజ్యం. నిన్న వెలుమ రాజ్యం, ఇవాళ రెడ్ల రాజ్యం. మనం మొత్తం 75 సంవత్సరాల రాజకీయ క్రమాన్ని మనం పరిశీలిస్తే ఒక 2 నిమిషాలు మాట్లాడి నేను ఊరుకుంటా, ఎందుకంటే సమయం లేదు కాబట్టి. ముందు మాట్లాడితే బాగుండేది కానీ సమయం లేదు, నేను టైం తీసుకుని 2 నిమిషాలు మాట్లాడతాను. మొత్తం తెలంగాణ రాజకీయాలు మనం పరిశీలిస్తే ఈ రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెడ్లు, వెలుమలు, కమ్మోళ్ళు ఈ 3 కులాలు కలిసి అధికారాన్ని పంచుకున్నాయి. ముఖ్యమంత్రి స్థానంలో రెడ్లు ఉన్నారు, 2వ స్థానంలో కమ్మలు ఉన్నారు, 3వ స్థానంలో వెలుమలు ఉన్నారు. ఆ కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యానికి, దోపిడికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ వచ్చింది. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ కమ్మలు, రెడ్లు, వెలుమలు కలిసి అధికారాన్ని పంచుకున్నారు. రెడ్ల చేతుల్లో ఉన్న ముఖ్యమంత్రి పదవి కమ్మల చేతుల్లోకి వచ్చింది. కింద ఉన్నటువంటి ఆ 2 కులాలు మళ్ళీ పైకి వచ్చినాయి. దాని తర్వాత 3వసారి కాంగ్రెస్ కు, తెలుగుదేశం పార్టీలకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తే ఆ 2 పార్టీలు ఓడిపోయి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు ఏమైందంటే వెలుమ, రెడ్డి, కమ్మ కులాలు
అంటే పార్టీ ఏదైనా ముఖ్యమంత్రి పదవిలో ఎవరు కూర్చున్నా అధికారాన్ని పంచుకునేది మాత్రం ఆ 3 కులాలే. ఈ సంపద దోసుకునేది మొత్తం కూడా ఆ 3 కులాలే. కాబట్టి సంపద వాళ్ళ చేతుల్లో ఉన్నది, ఓట్లు మన చేతుల్లో ఉన్నాయి. సంపద వాళ్ళ చేతుల్లో ఉన్నది, ఓట్లు మన చేతుల్లో ఉన్నాయి. ఈ 75 సంవత్సరాల రాజకీయ పరిణామాలను మనం పరిశీలించి, ఆ రాజకీయ క్రమాన్ని మనం పరిశీలించి, వచ్చే ఎన్నికల్లో మనం ఏం చేద్దాం అనేది నిర్ణయించుకున్నప్పుడు మాత్రమే ఈ సమావేశానికి అర్థం ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నా. వచ్చే ఎన్నికల్లో మనం ఏం చేద్దాం అనేది నిర్ణయించుకున్నప్పుడు మాత్రమే ఈ సమావేశానికి అర్థం ఉంటుంది. మనం నిర్ణయించుకోవాల్సింది ఒకటే, మనకు ఓటు అనే గొప్ప ఆయుధం మన చేతుల్లో ఉన్నది. ఇక నుండి ఈ రోజు నుండి ఇక్కడ కూర్చున్నటువంటి ఉద్యమ సహచరులు అందరూ కూడా, నేను ఏ ఆధిపత్య కుల రాజకీయ నాయకత్వాన్ని ఆమోదించను, ఎవరి నాయకత్వాన్ని ఆమోదించను, నేను కేవలం బహుజన నాయకత్వంలో మాత్రమే పనిచేస్తానని చెప్పి మనమందరం కూడా ఉమ్మడిగా నిర్ణయం తీసుకుంటే, మనమందరం వాళ్ళ జెండాలు మోయకుండా మన జెండాలు మనం మోసుకుంటూ మన ప్రజల్లోకి వెళ్ళిపోతే, మన ఓట్లు వాళ్ళకి పడకపోతే వాళ్ళ అధికారంలోకి రారు కదా. ఆ పని రేపు గ్రామ పంచాయతీ ఎన్నికల నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల దాకా కంటిన్యూస్ గా మనం రాజకీయ కార్యక్రమాన్ని రూపొందించుకొని పనిచేస్తూ పోదాం. వచ్చే ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల నుంచి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వరకు మనమే గెలవడం కోసం రాజకీయ కార్యక్రమాలు రూపొందించుకొని పనిచేద్దామని తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ.